కోర్టుకే కుచ్చుటోపి వ్యక్తి ఆయన. ఇప్పుడు కోర్టుకు కుచ్చుటోపి పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. కోర్టు జనరల్ గా ఏదైనా ఒక నేరస్తుడి బెయిల్ ఇవ్వాలంటే 3 షరతుల పైన జనరల్ గా బెయిల్ గ్రాంట్ చేస్తుంది. ఒకటి, దేశం ఒడిచి పారిపోకూడదు, నేరస్తు తోటి సాక్షుల్ని బెదిరించకూడదు, 3 కేసును ప్రభావితం చేయకూడదు, 4 మేము పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలి. ఇన్వెస్టిగేషన్ మేము పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలి. నీ పాస్పోర్ట్ సరెండర్ చేయాలా. దట్ ఈస్ ఇట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కోర్టు పెట్టేది. సరే, ఈయనేదో తన పిల్లల్ని చూడాలి, లండన్ లో ఉన్నారు అని అనుకున్నాడు. ఎస్, తప్పు లేదు, పోవచ్చు, పిల్లల్ని చూడొచ్చు. కానీ కోర్టు పెట్టినటువంటి షరతులు ఉంది కదా, నీవు మాకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండాలి, నీ వేర్ అబౌట్స్ మాకు తెలుసుకోవాలా, నీ నెంబర్, నీ సెల్ నెంబర్, నువ్వు వినియోగించేటువంటి సెల్ నెంబర్ మాకు కోర్టుకు తెలపాలి అని కోర్టు షరతు విధించినప్పుడు ఈయన కోర్టు క్లియర్ గా చెప్పుండాలి, అయ్యా నేను కడు బీదోడిని, నాకు కేవలం ఇడుపులపాయలో ఒక 800 ఎకరాల ఎస్టేట్ తప్ప, ఆ బెంగళూరులో ఒక 30 ఎకరాల యలహంక ప్యాలెస్ తప్ప, హైదరాబాద్ లో లోటస్ పాండ్లో ఒక 30 ఎకరాల 64 గదులు ఒక ఇల్లు తప్ప, ఒక సాక్షి టీవీ తప్ప, ఒక సాక్షి ఛానల్ తప్ప, సండూరు పవర్స్ తప్ప, సరస్వతి పవర్ ప్లాంట్స్ తప్ప మిగతా ఆస్తులు ఏం లేదు, నేను కడు బేదు అని, నేను ముఖ్యమంత్రిగా కూడా నేను ₹1 జీతం తీస్తున్నాను, మీరు కాల్చుకుంటే రికార్డులు వెరిఫై చేసుకోండి, నా దగ్గర ఫోన్ లేదు అని చెప్పి కోర్టుకు చెప్పాలా. అది చెప్పకుండా ఏదో ఒక తలమాసినోడు ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇదే నా నెంబర్ అని చెప్పేసి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వకుండా నువ్వు తురుమని లండన్కి పోతే దాని అర్థమైంది. జనరల్ గా నేను ఒకటి చెప్తాను సార్, ఫోన్ వాడని వాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలుసో లేదో. ఎవరు ఎక్కువగా వాడరంటే ఎక్స్ట్రీమిస్ట్స్, నక్సలైట్లు, టెర్రరిస్టులు. దే వోంట్ యూస్ ఫోన్స్, మీకు తెలుసో లేదో. నక్సలైట్లు కానీ, టెర్రరిస్టులు కానీ, మోస్ట్ వాంటెడ్ ఎక్స్ట్రీమిస్టులు కానీ ఫోన్ వాడరు. ఎందుకంటే వాళ్ళు వేర్ అబౌట్స్ పోలీసులు తెలిసిపోతుంది. పైగా ఇటీవల చంద్రబాబు నాయుడు గూగుల్ తో కూడా ఒప్పందం పెట్టుకున్నాడు, మరీ క్లియర్ గా తెలిసిపోతుంది వీళ్ళు ఎక్కడెక్కడ. అసలే ఈ గూగుల్ టేక్అవుట్ వల్ల వీళ్ళ కొంపలు మునిగుంది. ఇప్పుడు బాబాయి యొక్క వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ నిమిషాల్లో ఉన్నారు, ఎవరెవరు ఎప్పుడు వాట్సాప్ చాటింగ్ చేసినారని చెప్పేసి మొత్తం క్లియర్ గా పట్టించేసింది ఎవరు వెళ్ళే గూగుల్ టేక్అవుట్. గూగుల్ ఇప్పుడు గూగుల్ మీద పడినారు. ఎంత అన్యాయం చేయకుంటే చంద్రబాబు నాయుడు మాకు చేరని ద్రోహం చేసినాడు మా నేరస్తులందరికీ. గూగుల్ ని తెచ్చి మా నెత్తి మీద పెట్టాడు. ఇప్పుడు మా నెత్తి మీద కుంపటి పెట్టాడు గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకొని. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, కానీ ఒక 5-6 మంది మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పైన. గూగుల్ తో ఒప్పందం పెట్టుకుని మా కొంప కూల్చాడు. ఇంతకు ముందు గూగుల్ టేక్అవుట్ ద్వారా మమ్మల్ని సిబిఐ వాళ్ళు దొరకబెట్టినారు. మళ్ళీ ఇప్పుడు గూగుల్ తో ఒప్పందం చేసుకుని నేను ఇప్పుడు లండన్ పోయినప్పుడు ఇప్పుడు గూగుల్ తో ఒప్పందం చేసుకున్నాడు. పైగా ఇంకొక లాజిక్ ఒకటి ఉంది ఇక్కడ. జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా నుండి ఇటు రావటం, ఈయన ఇటు లండన్ పారిపోవటం ఎక్కడో ఉంది, లింక్ ఉంది. చీప్ లిక్కర్, ములకల చెరువు చీప్ లిక్కర్ కేసులో జనార్దన్ రావుని ఇట్లా పట్టుకొని రావటం, ఈయన ఇట్లా ఫ్లైట్ ఎక్కటం, సంథింగ్ ఇక్కడ నంబర్ మారవటం, ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా తురుమనటం. ఏంది కథలన్నీ అని చెప్ప. ఇప్పుడు మాకు తెలుసు దొంగ యొక్క చరిత్ర మాకు తెలుసు, కానీ ఈయనను గుడ్డిగా నమ్మిన వైసీపీ గొర్రెల పరిస్థితి ఏంది, అన్న ఎందుకే పని చేయినాడు, అన్న ఫోన్ నెంబర్ మనకి ఇయలేదు ఏందని వైసీపీ గొర్రెలు, పైగా నీలి గొర్రెలు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. ఏంది ఇంత పని చేసినాడు, పోనీ నీ ఫోన్ లేకపోతే పోయింది, నీతో కూడా వచ్చినటువంటి నీ శ్రీమతి ఫోన్ నెంబర్ అని ఇవ్వటంలో తప్పులేదు కదా. కోర్టు ఎందుకు అంత షరతు పెట్టింది? whenever we are in need of you for the investigation or whatever the purpose may be, give your phone number అన్నాడు. నేను నా నెంబర్ లేకపోతే మా మిస్సెస్ నెంబర్ ఇస్తాను. నువ్వు తప్పుడు నెంబర్ ఆడేవాడు దారిని పోయి దాని నెంబర్ ఇచ్చేసి రేపొద్దున ఎవరు ఒక నెంబర్ ఇచ్చేస్తారు, నా నెంబర్ ఇచ్చేసి. ఒకవేళ సార్ మీకు జేబులో నంబర్ పెట్టుకోవడం, రేడియేషన్, ఇది ఇబ్బందులు ఇవన్నీ ఉంటే గనక మీతో పాటు ఉండే జనరల్ గా ఎవరైనా కానీ పిఏనో
లేదంటే దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికో ఒకరికి వాళ్ళ నంబర్ హ్యాండిల్ చేస్తుంటారు కదా, వాళ్ళే కదా. ఇప్పుడు చూస్తుంటాం కదా, ఎవరైనా కానీ ఫోన్ వస్తే తెచ్చియడమో ఏదో చేస్తుంటారు కదా, అలాగైనా ఒక నంబర్ ఉండాలి కదా ఆయనకి. ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ నిన్ను కాంటాక్ట్ చేయాలంటే యూ షుడ్ బి ఇన్ టచ్ విత్ దమ్. అంతే కదా. నెంబర్ ఇవ్వాలి కదా. ఉమ్, ఇవ్వకుండా నువ్వు టాప్ సీక్రెట్, పైగా నీ విదేశీ పర్యటన ఏం సీక్రెట్ ఏం కాదు, విత్ ద పర్మిషన్ ఆఫ్ కోర్టే పోతున్నావు. ఇక్కడ ఒక విషయం, కోర్టుని ఎందుకు మిస్గైడ్ చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్. అక్కడ ఉమ్, కోర్టునే ఎందుకు తప్పుదారి పట్టించావు నువ్వు? ఉమ్, కోర్టు దగ్గర తప్పు చెప్పొచ్చా? న్యాయమూర్తి ఎదుటి నిలబడుకునేసి, న్యాయమూర్తి అంటే సాక్షాత్ న్యాయ దేవత సమానం ఆయన. అంతే కదా. ఆయనకే బోరడి గుట్టించినట్టు నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు మామూలు వ్యక్తి కాదన్న విషయం మాకు తెలుసు. కానీ ఇంత పెద్ద ఇది చేసి ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా పిటిషన్ ఫైల్ చేసినారు, అతనికి ఇచ్చినటువంటి పర్మిషన్ గ్రాంట్ చేయండి. రేపు పొద్దున వస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఈ కౌంటర్ వేయవలసి వస్తే ఆయన ఏం చెప్పారంటే, ఏమో సార్ మీరు నెంబర్ అడిగినారు కానీ నా నెంబరే అడిగినారని మీరు చెప్పలేదు కదా, కాబట్టి ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయినాను, కాబట్టి కన్ఫ్యూజన్ లో ఏదో నెంబర్ ఇచ్చేసినా సార్, నాకు క్షమించండి సార్ అని రొటీన్ గా రెడీమేడ్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట, అబద్ధాల ఫ్యాక్టరీ అనమాట అది. ఓకే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా కోర్టుకు కుచ్చు టోపీ పెట్టాడు, ఉమ్, కోర్టును మోసగించాడు. నీకు తెలుసో లేదో, కొందరు బెయిల్ కోసం అని చెప్పేసి బెయిల్ పిటిషన్ జామీందారులు పెట్టమంటారు. ఉమ్, బెయిల్ కోసం జామీందారులు లేదంటే అమౌంట్ ఏదో ఇవన్నీ అడుగుతుంటారు. ఉమ్, ఏదో కడతారు సార్, అమౌంట్ కట్టలేని వాళ్ళు జామీందారులు పెడతారు. జామీందారులు కూడా కొందరు కరుడు కట్టిన నేరస్తులు, ఎస్పెషల్లీ ఎర్రచందనం దొంగలు, ఆ ప్రాంతంలో నీకు తెలిసిన జామీందారుడు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి ఎర్రచందనం దొరికాడు, ఎక్కడ దొరికాడు? తిరుపతిలో దొరికాడు. తిరుపతిలో దొరికినప్పుడు వానికి జామీన్ వేయడానికి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తే జామీన్ వేయాలా, ఉమ్, ఎందుకంటే వాడు పారిపోతే మళ్ళీ వాడిని ఎవరు పట్టుకొచ్చేది? వాడు జామీందారుడు వచ్చి కోర్టు ముందర ఆ జామీందారుడు తిరుపతి ప్రాంతానికి చెందినడు వచ్చి చెప్తాడు, సార్ నాకు తెలుసు ఇతను ఎక్కడ పారిపోకుండా చూసుకుంటున్నాడు, ఒకవేళ పారిపోతే నేను బాధ్యుడు అని చెప్పి సంతకం పెడతాడు. కానీ ఆంట్లో కూడా నకిలీ జామీందారులు తీసుకొచ్చి కోర్టును బోరడి గుట్టించినటువంటి ఘనాపాటిలు ఉన్నటువంటి ఈ వాళ్ళు చేసే ఏదో వాళ్ళు ఎవరు ఎర్రచంద్ర స్మగ్లర్లు, దొంగలు అనుకోవచ్చు. సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి చేశావే ఈ తప్పు. అది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి ఈ విధంగా తప్పు నంబర్ పని. అంతే కదా. రైట్ రామ్మోహన్, మారల్స్ ఎథిక్స్ ఏమవుతుంది? అవును రామ్మోహన్ రావు గారు నమస్కారం.